హాయ్ ఫ్రెండ్స్, శనగపప్పు కర్రీ ఎలా చేయాలి ఏంటి అక్క అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్. అసలు చపాతీలోకి పచ్చి శనగపప్పు కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి కనుక మీరు తింటే కనుక అసలు ఇడిచిపెట్టరు, మళ్ళీ మళ్ళీ వండుకొని తింటూనే ఉంటారు. ఇప్పుడు మనం ఇంట్లో మనుషులకు తగ్గట్టు శనగపప్పునైతే పచ్చి శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని ముందు అప్పుడు నానబెట్టుకోవాలండి. మనం కూర వండుకునే 1 అవర్ ముందు నానబెట్టేసుకోవాలి. అందులోకి కొన్ని ఉల్లిపాయలు ఎక్కువగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే ఈ కూరకి టేస్ట్ అనేది బాగుంటుంది. మనం ఉల్లిపాయలు ఎక్కువగా కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత అందులో తగినంత అల్లం పేస్ట్, ఉల్లిపాయలకి తగ్గట్టు అల్లం పేస్ట్ వేసుకొని అది కూడా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టిన శనగపప్పు వేసి అందులో పసుపు, కారం, ఒక చికెన్ మసాలా పౌడర్, కంపల్సరీ చికెన్ మసాలా పౌడర్ ఒకటి 5 రూపాయలు వేసేయండి. అప్పుడే బాగుంటుంది. ఇంకా లవంగాల వాటికన్నా ఇదే బాగుంటుంది, తప్పకుండా వేయండి. ఇంకా సాల్ట్ అయితే ఇప్పుడు ఏమి వేయొద్దు. కొంచెం మనం నానబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, శనగపప్పు నానబెట్టిన వాటర్, ఆ వాటర్ వేసుకొని ఇంకా వాటర్ మనకి కర్రీ ములిగేంత వరకు కూడా వాటర్ అయితే వేయండి. ఎందుకంటే మనకి పప్పు అది బాగా మెత్తగా ఉడికి గ్రేవీగా థిక్గా వస్తుంది అన్నమాట. అప్పుడు మీరు ఒక 5-6 విజిల్స్ వేయించేసేయండి. లేదంటే పప్పు బాగా మెత్తగా ఉడికించుకొని అప్పుడు కర్రీ అయితే వండుకోవాలి. నార్మల్గా వండుకునేటోళ్ళు కుక్కర్లో కాకపోతే కనుక మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేయించుకొని అందులో వేసుకోవాలి. కుక్కర్లో అయితే 5-6 విజిల్స్ వేయించేసేయండి. విజిల్ అయిపోయిన తర్వాత ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకే చెప్తున్నాను. కొంచెం వాటర్గా ఉంటే ఇంకా తగినంత సాల్ట్ అయితే వేసుకొని మనం థిక్నెస్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఇంకా చపాతీ, ఉల్లిపాయ, నిమ్మకాయ కర్రీ పెట్టుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. అందులో ఉల్లిపాయ, నిమ్మకాయ అస్సలు మిస్ అవ్వద్దు. ఆ 2 ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా తింటుంటే ఉంటుందండి. మీరు మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు, అస్సలు మిస్ కారు. అసలు ఒక్కసారి ట్రై చేశాక ఎలా ఉందో ఏంటో అన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇది నా చిన్నప్పటి జ్ఞాపకం అన్నమాట. నేను అప్పుడు తిన్నది ఇప్పటికీ మర్చిపోను. మా పిల్లలకి అది చేసి పెడుతూ ఉంటాను. మా పిల్లలు ఒక్కరోజు తిండే కాదు, మళ్ళీ ఇంకో మర్నాడు కూడా చేయమంటారనమాట. అలాగే మొన్న 2 సార్లు చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇంతకీ మీరు డిన్నర్లో ఏం ప్రిపేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్? తప్పకుండా కమెంట్ చేసేయండి. ఇంకా మీకు, మీ ఫ్యామిలీ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్.